వరదల గురించి ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? గోదావరి ప్రాంతం వాళ్ళకి అలవాటే, కానీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోతే అధికారులు లైట్ తీసుకుంటారు. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్వయంగా వచ్చిన తర్వాత కాస్త కదలిక వచ్చింది. అప్పటికి 50% పని జరిగింది, ఇంకా లోపల 50% జరగలేదు. అదే లేకపోతే అసలు ఉండేది కాదు, మంత్రులు అందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు గోదావరిలో వరదలు వస్తున్నాయి, వివిధ ప్రాంతాలకి తేడాలు వచ్చినాయి. కోనసీమ జిల్లా పీగన్నవరం మండలం బూరుగులంక దగ్గర గోదావరి నదిపై మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసి రోడ్డే కొట్టుకుని పోయింది. గోదావరి తీర ప్రాంతంలో బూరుగులంక, ఉడిమూడిలంక, అడిగేలవారిపేట, జీపేదపూడి లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. వ్యక్తిగత పనుల కోసం గ్రామ ప్రజలు పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు అక్కడికి వాళ్ళకి పునరావాస కేంద్రాలు, భోజనం ఏర్పాట్లు, అట్లాగే వాళ్ళకి రేపు పొద్దున మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సంభారాలు, అక్కడ ఇప్పుడు వాళ్ళకి అందే సదుపాయాలు ఇవన్నీ చూడాలి కదా. మంత్రులు బృందాలను ఏర్పాటు చేయాలి కదా, మంత్రులు అక్కడ ఉండేలా చూడాలి కదా, అక్కడే ఉండి టెస్ట్ వేసి సదుపాయాలు చెక్ చేసేలా చూడాలి కదా. అవసరమే చంద్రబాబు గారే అక్కడ ఉండేటటువంటి చేయాలి కదా. ఎందుకని ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.